జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటారు. వామపక్షాలతో కలిసిన ఆయన తర్వాత కాషాయ దళంలోకి వెళ్లారు. మధ్యలో ఉత్తరప్రదేశ్ వెళ్లి మాయావతిని కీర్తించారు. అయితే దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఇబ్బందులు పడుతూ పార్టీని నడిపారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఏపీకి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే పదవి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలిపై పలువురు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గతంలో తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ పై నేరుగా విమర్శలు చేశారు. దీనితో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. పవన్ గురించి ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేస్తారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, బీజేపీ అనుకూల వైఖరులపైన కూడా పలు రకాల విమర్శలు చేశారు. చెగువేరా, గద్దర్ లాంటి వ్యక్తులకు బీజేపీతో అసలు సంబంధం ఏంటని, ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కి కొంచెమైనా సిగ్గుండాలంటూ విమర్శించారు. వీరందరూ బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని మాట్లాడుతున్నారని, అసలు ప్రమాదంలో ఉన్నది బీజేపీ అంటూ ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఫుట్బాల్ క్రీడలో బాల్ మాదిరిగా పవన్ వ్యవహరిస్తున్నారని తేలికగా మాట్లాడారు ప్రకాష్ రాజ్. బాల్ ను క్రీడాకారులు పంపు ఉంటే ఎటు పోతున్నారనే విషయం దానికి తెలియదని, అదే మాదిరిగా పవన్ వైఖరి ఉందని దుయ్యబట్టారు. గతంలో కులం, మతం లేదని పవన్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పెరియార్ ను పొగిడి ఇప్పుడు బీజేపీకి ఎలా మద్దతిస్తారంటూ ప్రశ్నించారు. సినిమాల్లో ఒక నటుడు ఎన్ని పాత్రలు పోషించినా ప్రజలు ఆదరిస్తారని, కానీ రాజకీయాల్లో అలా ఉండదన్న విషయాన్ని పవన్ గ్రహించాలన్నారు ప్రకాష్ రాజ్. తమిళ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పవన్ విషయంలో ప్రకాష్ రాజ్ కొరకరాని కొయ్యగా మారిపోయారు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ బీజేపీని ఎక్కువగా వ్యతిరేకిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి సైతం టార్గెట్ అయ్యారు. అయితే ఆయన ఇండియన్ పాపులర్ యాక్టర్ కావడంతో ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. అయినా సరే ప్రకాష్ రాజ్ వెనక్కి తగ్గలేదు. ఏపీలో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. కానీ టీడీపీని కాదని జనసేనను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు ప్రకాష్ రాజ్. పార్టీల కంటే పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ కు సైతం మింగుడు పడ్డం లేదు. అయితే ప్రకాష్ రాజ్ విమర్శలను పవన్ కూడా పట్టించుకోవడం మానేశారు.